సరే మనం 'డీజే టిల్లు స్క్వేర్‌కి' వద్దాం సార్. 'డీజే టిల్లు, టిల్లు స్క్వేర్' 2 ఇంప్రాంప్టివ్‌గా అక్కడికక్కడ డైలాగ్స్ క్రియేట్ చేసుకొని మాట్లాడారా? జస్ట్ సీన్ ఇస్తే అన్నట్లుంది. అది అలాగే ఉందా సార్? లేకపోతే అలాగా స్క్రిప్ట్ ఉంది, ఉందా? ఇలాగా ఉంది. అలాగా ఉంది, ఇలాగా ఉంది. స్క్రిప్ట్ గూడా ఉంది. స్క్రిప్ట్ ఉంది, వితౌట్ స్క్రిప్ట్ ఉంది. హ్మ్. ఇంప్రొవైజేషన్ ఉంది, ఆన్ ది స్పాట్ ఉంది, స్పాంటేనియస్ ఉంది. హ్మ్. అలాగ అన్నీ జరుగుతుంది. కానీ లేదు అలాంటి మీకు చిన్న ఉదాహరణ చెప్తా మీకు. హ్మ్. చిన్న ఒకటే ఒక ఉదాహరణ. ఒక సీన్‌లో అనుపమ గారు, హీరో గారు అక్కడ నిలబడి ఉంటారు. హ్మ్. మేము వాళ్ళకు హారతి ఇచ్చేసి ఇంట్లోకి స్వాగతం పలుకుతాం. హ్మ్. అక్కడేం చేసింది అనుపమ, హ్మ్. ఆమె హారతి నా వైఫ్ క్యారెక్టర్ హారతి ఇవ్వగానే హ్మ్. కళ్ళకద్దుకుంది. ఆమె కాళ్ళకి దండం పెట్టింది. నా కాళ్ళకి దండం పెట్టింది. హ్మ్. మేము అత్తామామలం కాబట్టి. హ్మ్. నేనేం చేశాను, ఆమె కాళ్ళు మొక్కింది. చాలమ్మా గాడ్ బ్లెస్ యూ, హ్మ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసాను. ఆమె లేచి నిలబడ్డది. వీడిని చూసా. హ్మ్. నువ్వు కయే ఎక్కువ ఆ! అన్నట్టుగా. ఆ! అది లేదు మరక్కడ. ఓకే. అది లేదు. ఆ! హ్మ్. ఆయన ఇట్లా చూసాడు. ఆ! అంటే ఫస్టు మరి మానిటర్‌లో యాహ్! నేను ఆమె లేచిన తర్వాత మాకేం లేదు ఇక అక్కడ. ఆ! ఆ! మాకక్కడ ఏం లేదు. ఆమె దండం పెడితే లేస్తది అంతవరకే ఉన్నది. ఆ! ఆమె లేచింది. హ్మ్. మానిటర్ చూస్తున్నాము. హ్మ్. ఆమె చేసిందిగా మరి వీడు మొక్కాలి కదా అని నాకనిపించింది. నాకనిపించేసి నేను వీడిని చూసినా అన్నా. ఆ! అంటే మొక్కు అన్నట్టుగా. హ్మ్. నేనేదో మొక్కుతానట్టుగా ఆయన చూసిండు. ఆ! పద్ధతులు నేర్చుకో ఊపుడు కాదు. ఇవన్నీ నేనే అన్నా. ఆ! అది ఉండిపోయింది అలాగా. అంతే అమేజింగ్. అట్లా. అటువంటివి చాలా ఉన్నాయి మేడం. బట్ అది 'టామ్ అండ్ జెర్రీ' కైండ్ ఆఫ్ కాంబినేషన్ కదా మీ అంటే ఇద్దరిది. అక్కడ మా ఇద్దరికి ఆ యొక్క ఆ స్పర్శ ఉన్నది మా ఇద్దరి లోపల. హ్మ్. తండ్రి కొడుకులుగా హ్మ్. ఆ స్పర్శ ఉన్నది. హ్మ్. వాడు దారిలోకి రావాలి, ఉన్న ఒక్కడే కొడుకు అనే ఒక ఆవేదనతో కూడిన ప్రేమ నాకున్నది. హ్మ్. వానికి టిల్లుకేమున్నది? హ్మ్. మా డ్యాడీ ఎంత చెప్పినా మా డ్యాడే గదా! ఏది చెప్పినా మా డ్యాడే గదా! మా నాన్న హ్మ్. అనే గర్వం ఆయన లోపలున్నది. హ్మ్. గర్వమే అది. హ్మ్. మా నాన్న. హ్మ్. నన్నెంత విసిగించినా హ్మ్. అతను, హ్మ్. టిల్లు నన్ను హ్మ్. ఎంత విసిగించినా, నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, నన్ను ఎంత కేర్‌లెస్‌గా చూసినా, హ్మ్. లోపల లోపల నేనంటే విపరీతమైన ప్రేమ ఉన్నది. హ్మ్. అది చాలా కనపడుతుంటది సినిమాలో అవును సార్. చూస్తుంటే అంటే అలా. రియల్ లైఫ్‌లో గూడా రియల్ లైఫ్ ఫ్యామిలీస్ గూడా ఎప్పుడూ ఈ సెంటిమెంటల్‌గా ఉండరు. ఈ తిట్లలోనే, కసురుకోవడంలోనే ప్రేమ చూపిస్తుంటారు. ఇగ మా ఇద్దరికి అట్లా అది కుదిరిపోయింది. యాహ్! కొన్ని కుదురుతాయి మేడం అంతే. ఇప్పుడు 'బలగం' సినిమా గూడా హ్మ్. ప్రపంచవ్యాప్తంగా 120 అవార్డులు తీసుకున్నది. ఇంతకుముందు జరిగిందా మేడం ఎక్కడైనా? మీరు విన్నారా 120 లేదు. అవార్డులుంటాయని? నాకు తెలిసి నేను ఒకవేళ వినలేదు. 120 అవార్డులు ఉన్నాయే అనుకుందాం. ఒక్క సినిమాకొచ్చింది ఉన్నదా ఏదన్నా? హ్మ్. ఇట్స్ వండర్ కాకపోతే ఇంకేంటి? ఎవరిది ప్రతిభ అది? హ్మ్. ఎవరి గొప్పతనం? చెప్పండి మీరు. నేనొక్కటే ఒక్క మాట అంటా. అది కేవలం దైవ ఘటన. హ్మ్. 'బలగం' హిట్ అవ్వచ్చు. హ్మ్. 'బలగం' అందరిని కదిలించొచ్చు. హ్మ్. 'బలగం' ద్వారా కొంతమంది అన్నదమ్ములు గాని, అక్క చెల్లెలు గాని విడిపోయిన వాళ్ళు మళ్ళీ సినిమా చూసిన మరుక్షణమే, హ్మ్. మరుసటి రోజు కాదండి బాబు. హ్మ్. మరుక్షణమే, సినిమా చూసిన మరుక్షణమే కలిసి ఉన్నవాళ్ళున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు. ఆ సినిమా ఆ స్థాయికి వెళ్ళటం, ఈ స్థాయికి వెళ్ళటం. హ్మ్. మూల మూలకు వెళ్ళిందండి. హ్మ్. అడవుల్లోకెళ్ళిందది. హ్మ్. తండాల్లోకెళ్ళిందది. అవును. 10 గుడిసెలున్న చోట ప్రదర్శింపబడ్డది. హ్మ్. జనాలు సినిమా థియేటర్‌లకొచ్చి సినిమా చూడలేదు. సినిమా వాళ్ళ దగ్గరికెళ్ళింది. వాహ్! హ్మ్. ఎక్కడో ఖండాంతరాల్లో ఉన్న వాళ్ళు సినిమా చూసి, ఫోన్‌లు చేసి, హ్మ్. "ఏం సినిమా సార్ అది? మీరు 'బలగం నారాయణ' అయిపోయారు కదా సార్ మీరు. 'బలగం అల్లుడు' అయిపోయారు కదా సార్ మీరు." హ్మ్. అంటే నేనంటా, "నేను 'బలగం నారాయణ' కాదు, 'బలగం అల్లుడు' కాదు. హ్మ్. నేను 'వెల్దండి నారాయణ' అని చెప్తా. ఏ ఏ ఏదేది? 'వెల్దండి నారాయణ.' 'వెల్దండి నారాయణ.' వెల్దండి వేణు కాదా? ఆహాహాహాహాహా! సినిమాలో నా పేరు 'ఎల్దండి నారాయణ.' ఆ! 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 వేణు చాలా గమ్మత్తులు చేశాడులే దాంట్లో హ్మ్. అనుకోకుండా. నా పేరు సినిమాలో 'ఎల్దండి నారాయణ.' హ్మ్. హ్మ్. వేణు క్యారెక్టర్ ఇంటి పేరు పేరు చెప్పారా? ఎల్దండి. ఓకే. వేణు ఓకే. ఇంటి పేరు ఎల్దండి వేణు. ఆహా! అట్లా. ఆయన ఇంటి పేరు ఎల్దండి నారాయణ. నాకు నా నా యాక్టర్ పేరు ఐ మీన్ క్యారెక్టర్ పేరు నారాయణ. ఆ! ఆయన ఇంటి ఇనీషియల్ పేరు ఇప్పుడు రాసేసారు. పెళ్లి పత్రిక. ఆ! పెళ్లి పత్రిక ఒట్టించాలంటే మరి ఇనీషియల్‌తో సహా, సర్‌నేమ్‌తో సహా కొట్టియాలి గదా! హ్మ్. హ్మ్. కాబట్టి ఎల్దండి నారాయణ లక్ష్మి అని పెట్టాడు. హ్మ్. వాళ్ళ నాన్న పేరు నారాయణ? తెలియదు. మేబీ అయ్యుండొచ్చండి. కాదు. 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 నారాయణ గాదు వాళ్ళ నాయన పేరు. ఓకే. ఆ! ఫాదర్ పేరు గాదు గానీ బంధువులు ఎవరైనా ఉండొచ్చు. హుహు. బావనే తెలీదు మరి. వాళ్ళ హ్మ్. బావనే ఉంటే ఉండొచ్చు. నాకైతే తెలియదు. హ్మ్. అట్లా అనుకుంటున్నా. అట్లా కొన్ని జరుగుతుంటాయి మేడం ఆ! అవి.
సార్ మీ మొత్తం ఇంటర్వ్యూలో గాని, లేకపోతే మీరు మాట్లాడుతూ నేను కొందరి గురించి ఆలోచిస్తున్నప్పుడు గాని, నాకొకటి అనిపించింది. అంటే ఎంత కష్టపడితే అంత ఫలితం అన్నట్టు ఇంతకుముందు మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ ఇప్పుడు 'వేణు' గారి లైఫ్ చూసుకున్నా, ఆ సినిమా ముందు చాలా గ్యాప్ ఉంది. అసలు సినిమా తీస్తున్నారన్నారు, ఇన్నేళ్లయిపోయింది రాలేదు బయటికి. ఏం జేస్తున్నారు 'వేణు' అన్న టాక్ గూడా నడిచింది. కానీ వన్స్ డైరెక్టర్‌గా బయటొచ్చిన తర్వాత, అది నార్మల్ మీరన్నట్టు ఇది మనుషుల ద్వారా వచ్చే హిట్ గాదది. అలాగే మీ జర్నీ జూసుకున్నా. వేణుకు దూరదృష్టి ఎక్కువ. హ్మ్. వేణుకు దూరదృష్టి ఎక్కువ. మీరు నేనిప్పుడు ఆ సీక్రెట్ చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు గానీ, వేణుకు లెఫ్ట్ హ్యాండ్ మీద ఒక చిన్న పచ్చబొట్టు ఉంటది. హ్మ్. పచ్చబొట్టు. పచ్చబొట్టు. ఆయనేయించుకున్నారు. ఆ! నథింగ్ ఈజ్ పర్మనెంట్. మరి 'బలగం' సినిమా హిట్ అయిన తర్వాత ఏయించుకున్నది కాదది. హ్మ్. ఎప్పుడో వేయించుకున్నాను నేను. నన్నెప్పుడు కలిసినా కూడా నాకు ఒకటే మాట చెప్తాడు. "అన్నయ్య మీరు రెస్ట్ తీసుకోండి. మీరు హాయిగా పరిగెత్తకండి. మీకొస్తాయి. మీ హ్మ్. స్థానం మీకుంటదన్న. మీరు ఇప్పుడప్పుడే కాదు. ఇంకా 10 ఏళ్ళు ఉంటారు మీరని." ఆయన ఎప్పుడు రిపీట్ చేస్తూనే ఉంటాడు ఆ మాట. హ్మ్. ఎందుకో మరి ఆ తమ్ముడికి నా మీద అంత గురి. ఒక గురియే. దాన్ని గురి అనొచ్చు. ఈ నా మీద నటన ఒక నమ్మకం. చూసారు నా గాబట్టి నా మీద ఒక వచ్చింది. నమ్మకం. అట్లా. హ్మ్. మీ జర్నీ గూడా అలాగే ఉంది. మీరెళ్లి మీ బాధ్యతలు నిర్వర్తించుకొని మొత్తం నువ్వు నీ నీ పనిలో నువ్వుండు నేనిచ్చేది ఇస్తాను, ఇచ్చే టైంకి ఇస్తానన్నట్టు ఉంది. మరి అంతే మరి మనం ఏ టైంకి ఏది రావాలో అది వస్తది. ఏ టైంకి ఏది జరగాలో అది జరుగుతది. హ్మ్. ఇప్పుడు ఈ టైం ఇలా జరుగుతుంది. జరగనివ్వని అనుకున్నాను. ఒడిదుడుకులు ఉండొచ్చు, ఆటుపోట్లు ఉండొచ్చు, కష్ట నష్టాలు ఉండొచ్చు. వాటెవర్ ఇట్ ఈస్ యూ ఇన్వైట్ ఇట్. హ్మ్. మీ లైఫ్‌లో మీకు ఇన్‌స్పిరేషన్ ఎవరు సార్? ఎవరు లేరు. మీ నాన్నగారు? మా నాన్నగారు దేవుడు అంతే. అమ్మ గాని, నాన్నగారు దేవుడు. హ్మ్. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కదా మేడం. హ్మ్. రుణం తీర్చుకోలేనిది కదా. హ్మ్. తల్లిదండ్రుల రుణం ఎప్పుడూ తీర్చుకోలేనిది. ఎందుకంటే మనకు జన్మనిచ్చారు.